హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రంజిత. ఈరోజు మన ఛానల్లో న్యాచురల్ వేలో ఎలా వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవాలో వీడియో చూసేద్దామండి. ఇక్కడ చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాధపడుతున్నదండి ప్రాబ్లమ్ వైట్ హెయిర్ గురించి. దానికోసం ఎలాంటి మార్కెట్లో ప్రొడక్ట్స్ వాడి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే కన్నా ఇలా న్యాచురల్ పద్ధతిలో మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం గోరింటాకు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెంగా వేసుకొని మెత్తని పేస్ట్గా చేసుకుందాం. మీ దగ్గర గోరింటాకు లేదు అనుకుంటే ఆన్లైన్లో కానీ బయట మార్కెట్లో కానీ హెన్నా పౌడర్స్ అని అమ్ముతారండి. అది తీసుకొని కూడా సేమ్ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. ఇట్లా గోరింటాకు మొత్తాన్ని పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుందాం. గిన్నెలో తీసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న డికాషన్ ఉందిగా అండి. డికాషన్ ప్రాసెస్ అనేది నేను వీడియో తీయలేదు, ఆల్రెడీ అందరికీ డికాషన్ అంటే తెలిసింది కదా. డికాషన్ వేసి బాగా కలుపుకొని అందులోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలపండి. ఎలా కలపాలంటే చేతికి అంటుకుని జారేటట్టుగా కలపాలండి, అంతేగాని మరీ ముద్దగా అయితే కలపకూడదు. కన్సిస్టెన్సీ మెయిన్ అండి. మన హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ అనేది జారేటట్టుగా ఉండాలి. అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుంటున్నాం కదా, నిమ్మరసము అలాగే డికాషన్ గోరింటాకు 3 కలిపి ఓవర్ నైట్ మొత్తం బాగా ఊరనివ్వాలండి. గోరింటాకు అనేది ఎంత బాగా ఊరితే మన హెయిర్కి అంత బాగా పడుతుంది. అలాగే గోరింటాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మెయిన్గా ఎండాకాలంలో అయితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం లాగాలంటే గోరింటాకు అనేది అప్లై చేసుకోవడం మస్ట్ అండ్ షూడ్ అండి. మీకు అవైలబుల్లో గోరింటాకు ఉందంటే పెట్టుకోండి కంపల్సరీగా. అలానే ఇక్కడ గోరింటాకు అనేది చక్కగా ఊరింది కదండి, ఊరిన దాన్ని తీసి మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. మీరు నైట్ అంతా ఊరబెట్టుంటే మార్నింగ్ లేసి పెట్టుకోవచ్చు. లేదు మీరు నైట్ ఊరబెట్టలేదు అనుకుంటే మార్నింగే మీరు మొత్తం కలిపేసుకొని ప్రాసెస్ అంతా ఒక పక్కన పెట్టేశారనుకోండి, ఈవినింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ ఆగి హెడ్ బాత్ చేసేసుకోవాలి. మీకు వైట్ హెయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి, మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ గోరింటాకు ఎంత ఎర్రగా పండితే బ్లాక్ హెయిర్ కూడా అంత బాగా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి ఎంత బాగా పండిందో, చక్కగా పండింది కదా. ఈ హెయిర్కి ఇప్పుడు బ్లాక్ కలర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ న్యాచురల్ ఇండిగో పౌడర్ తీసుకోండి. ఎక్కడైనా ఎలాంటి బ్రాండ్ అయినా పర్వాలేదండి, ఇది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. ఇండిగో పౌడర్ అని టైప్ చేసి సెర్చ్ చేసుకున్నారంటే మీకు ఇండిగో వచ్చేస్తాయండి. అది మీరు ఇండిగో పౌడర్ తీసుకొని 2 స్పూన్ మీకు ఎంత కావాలంటే క్వాంటిటీ అంతే తీసుకోవాలండి. ఇక నాకు ఎక్కువ అవసరం లేదు, అందుకే ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో గోరువెచ్చని వాటర్ వేసుకొని బాగా స్మూత్ పేస్ట్లా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది చాలా చిక్కగా ఉంటుందండి. మీరు ఇది కన్సిస్టెన్సీ బాగా చూసుకొని కలుపుకోవాలి. పల్చగా కలుపుకోవాలండి. అలాగని మరీ తిన్ కాదు, అలా అని థిక్ కూడా కాదండి. మనకి హెయిర్కి జారేటట్టుగానే కలుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చల్ల నీళ్ళు అయితే వేసి కలపకండి, గోరువెచ్చని వాటర్ వేసి మాత్రమే బాగా కలపండి. కలిపిన తర్వాత కాసేపు ఆగాలి అలాంటిది ఏం లేదండి. కలిపిన తర్వాత డైరెక్ట్గా మన హెయిర్కి అప్లై చేసుకోవటమే. ఈ న్యాచురల్ వేలో వాడటం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మళ్ళీ మనం డైస్ వాడతాము, బయట ఎన్నెన్నో ప్రోడక్ట్స్ వాడతాము, అవన్నీ వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం వాడేవన్నీ న్యాచురల్ వేనే. గోరింటాకైనా ఇండిగో అంటే నీలవేణి పౌడర్, అది చాలా న్యాచురల్ అండి, అది అందరికీ తెలిసిందే. మనం వాడేదాన్ని న్యాచురల్ కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు 100% వాడొచ్చండి. చక్కగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చేసిన తప్పు మీరు చేయకండి. హ్యాండ్తో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్తో పెట్టుకోమాకండి. హ్యాండ్తో పెట్టుకున్నారంటే అది వదలటానికి మంత్స్ టైం పడుతుందండి. అసలు ఆ హ్యాండ్కి ఆ కలర్ పోదు. కాబట్టి మీరు గ్లౌజ్లు వేసుకొని హెడ్కి మొత్తం ఇండిగో పౌడర్ అనేది అప్లై చేసుకొని పైకి ముడి కట్టేసుకొని కవర్ అనేది పెట్టేసుకోండి. కవర్ పెట్టుకొని ఒక 2 అవర్స్ ఆగి ఎలాంటి షాంపూ పెట్టుకోకుండా హెడ్ బాత్ చేసేసేయండి. చూసారు కదా, ఇక్కడ నేను హెడ్ బాత్ తర్వాత చూపిస్తున్నానండి. ఇది నైట్ టైం తీయడం వల్ల మీకు అంత క్లారిటీ లేదు, కానీ చక్కగా నల్లగా అయితే వచ్చిందండి. స్కాల్ప్ కూడా ఎలాంటి ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.